నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈ వారమంతా వైసీపీ వాళ్ళకి అరెస్ట్ న్యూస్లే ఉన్నాయి. కానీ నికార్సుగా అరెస్ట్ అవడానికి మాత్రం ఈరోజు గుడ్డు అమర్నాథ్ ఎర్వాజ్ గుడివాడ అమర్నాథ్ ముందుకొచ్చారు. ఇతనికి విశాఖ రైల్వే కోర్టు వాళ్ళు 6 నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనొచ్చు, లేకపోతే జైలు శిక్ష. కఠిన కారాగార శిక్ష ఏముండలేండి, జైలు శిక్ష. 6 నెలల పాటు జైలు శిక్ష ప్లస్ 5,000 ఫైన్ వేశారు. గుడివాడ అమర్నాథ్ 2016 ఏప్రిల్ 17న రోజా సెల్వమణిని పక్కన పెట్టుకుని గాంధీ విగ్రహం దగ్గర విశాఖ రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నమాట అందరికీ తెలిసిందే. అప్పుడు అతని ఆరోగ్యం క్షీణించింది. ఆ క్షీణించిన ఆరోగ్యంతో ఇమ్మీడియట్ గా అతన్ని KGHకి తరలించినప్పుడు సోకాల్ గుడివాడ అమర్నాథ్ బతికి బట్ట కట్టి తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు. కానీ ఆ రోజు తను చేసిన ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆ ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు ప్రూవ్ అయిపోయి గుడివాడ అమర్నాథ్కి విశాఖ రైల్వే కోర్టు వాళ్ళు 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు పెనాల్టీ వేశారు. అయినా అమర్నాథ్ నువ్వు దీక్ష చేసేటప్పుడు పక్కన రోజాని పెట్టుకోవాలో చెప్పు. ఇది బయట అంటున్న రూమర్, నేను అంటలేదు, నన్ను అనద్దు. ఓకే, సో రోజాని పక్కన పెట్టుకుని ఆ రోజు చేశాడు. వేయండి విజువల్ ఒకసారి. రోజా కూడా పక్కనే ఉంది. రెండు 2006లో అతను రాజకీయ జీవితం మొదలుపెట్టాడు కాంగ్రెస్లో. తర్వాత 2011లో గుడివాడ అమర్నాథ్ చూసుకుంటే వైకాపా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత ఓడిపోయాడు కూడా. దాని తర్వాత 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యాడు. ఎన్ని పెట్టుబడులు తెచ్చారో అందరూ చూశారు. అతని చరిత్ర గురించి మళ్ళీ చెప్పక్కర్లా. మొన్న గూగుల్ డేటా సెంటర్తో సహా ఈ గుడివాడ అమర్నాథ్ స్టాండ్లు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలుసు. నూడిల్స్ బండి, మిర్చి, దాని తర్వాత అప్పడాలు, ఒడియాలు, దాని తర్వాత చిన్న చిన్న కార్టూన్లు నడిపే ఛానల్స్ అందరినీ పెట్టుబడిదారులుగా చూపించడంలో ఎక్స్పర్ట్. సో గుడివాడ అమర్నాథ్కి గడ్డు కాలం. ఈ వారంలో వైకాపా వాళ్ళకి చూసుకుంటే కనుక రోజాకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3,000 పేజీల నివేదిక, దాని తర్వాత అంబటి కాకాణి పైన కేసులు నమోదు. ఈ రోజు గుడివాడ అమర్నాథ్కి 6 నెలల పాటు జైలు శిక్ష ప్లస్ 5,000 పెనాల్టీ. ఈ రోజు చూసుకుంటే సెకండ్ సాటర్డే కోర్ట్స్ మోస్ట్లీ హాలిడే ఉంటాయి. మేబీ పోలీసులు ఈ రోజు గుడివాడ అమర్నాథ్ అరెస్ట్ చేసి ముందు జైల్లో కూర్చోపెట్టిన తర్వాత ఇతను బెయిల్ ఖచ్చితంగా అప్లై చేస్తాడు. ఐ మీన్ టు సే బెయిల్ అంటే కంటే కూడా స్టే ఆన్ దీస్ ఆర్డర్స్కి హైకోర్టుకి వెళ్తాడు ఖచ్చితంగా. బట్ అక్కడ ఏమవుతుందో ఎవరికి తెలీదు, స్టే ఇచ్చారా లేదా అన్న విషయాన్ని. బట్ ఈ రోజుకున్న స్టేటస్ మాత్రం గుడివాడ అమర్నాథ్ని ఎనీ టైం అరెస్ట్ చేసి 6 నెలల జైలు జీవితం గడపడానికి రెడీగా ఉన్న వైకాపా బిడ్డ, ముద్దు బిడ్డ గుడివాడ అమర్నాథ్కి ఈరోజు గంటలు మోగేశాయి. ఆఖరికి తీర్పు కూడా వెల్లడించేశారు. సో గుడివాడ అమర్నాథ్ ఆల్ ది బెస్ట్. 6 నెలలు ఇట్టే మొదలు పెడితే ఇట్టే అయిపోద్ది. ఇంకొకసారి ఎప్పుడు ఎవరు కూడా మన కాని విషయాల్ని, మనం సాధించలేని విషయాల్ని మన పార్టీ చెప్పినా వాటి కోసం ఆమరణ నిరాహార దీక్షలు కూర్చోకూడదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, కోర్టులు సీరియస్గా తీసుకుంటాయి. సో సూసైడ్ కింద కన్సిడర్ చేస్తూ ఇతనికి 6 నెలల జైలు శిక్ష, 5,000 పెనాల్టీ. ఇదండి ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్ న్యూస్. గుడివాడ అమర్నాథ్కి 6 నెలల శిక్షపై మీ అందరి స్పందన ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. That's all for now. Thank you.